ఈ ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి ప్రభువా మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి తండ్రి, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినము చూడలేక ప్రభువా మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా నాయన అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు ప్రభువా. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి ప్రభువా ఏ విధముగా ప్రభువా మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నడిపించుచున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున నీవు ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి, నీ పాదముల చెంతానికి మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి, నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేం దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన నీ ప్రేమ మా పైన అనుగ్రహించి ప్రభువా తండ్రి, మా కొరకు నా ప్రభువా ఈ లోకములోనికి వచ్చి ప్రభువా మేము పొందవలసిన శ్రమలన్నీ కూడా నా ప్రభువా మా కొరకే మీరు భరించుకుని నా ప్రభువా ఆ కలువరి సిలువలో ప్రభువా ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడి తండ్రి, నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించినటువంటి గొప్ప దేవుడు నా ప్రభువా. నాయన ఒక్కసారి నా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తెరిగి ప్రభువా నీ కొరకు నిత్యము కూడా ప్రభువా నీలో ఫలించి అభివృద్ధి చెంది ప్రభువా నీలో జీవించే కృపను ధన్యతను మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి నా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదిరని నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువా. తండ్రి నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభువా నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు మమ్మల్ని బ్రతికించే దేవుడు పోయి ఉన్నావయ్యా. నీ వాక్యము చేత ప్రభువా నాయన మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నడిపించే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నందుకు నీకే స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించి దేవుడానికి స్తోత్రములు ప్రభువా. మా శ్రమలో ప్రభువా నీకు మొరపెట్టగా ప్రభువా నువ్వు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. మా శ్రమలన్నిటి నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడే దేవుడు పోయి ఉన్నందుకు ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నీవే మమ్మల్ని కాపాడే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని వాగ్దానము చేస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, నిత్యము కూడా మమ్మల్ని కాపాడి తండ్రి మాకు నీడగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు పోయి ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. పగలు ఎండ దెబ్బ అయినను మాకు తగలకుండగా తండ్రి, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మాకు తగలకుండగా ప్రభువా నిత్యము కూడా మమ్మల్ని కాపాడే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఏ అపాయము రాకుండగా ప్రభువా నాయనా నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు అయి ఉన్నావు తండ్రి. మా ప్రాణమును కాపాడే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నేను నీ వాగ్దానము చేసిన దేవుడు తండ్రి. నేను నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నీలో బ్రతికించి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా దేశ పక్షముగా తండ్రి
నా దేశ ప్రజల పక్షముగా ప్రభువా నేను విజ్ఞాపన చేయుచుండగా తండ్రి, నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. యెహోవా నీవు నీతిమంతులను ప్రేమించే దేవుడివై ఉన్నావు తండ్రి. యెహోవా పరదేశులను కాపాడే దేవుడివై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకయాత్రలో ప్రభువా మేము పరదేశులము యాత్రికులమై ఉన్నాము ప్రభువా. నాయనా మమ్మల్ని కాపాడే దేవుడివై ఉన్నావు తండ్రి, మమ్మల్ని ప్రేమించే దేవుడివై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయము మాకు ఎల్లవేళలా దయచేసి ప్రభువా, నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీవు భూమి ఆకాశంలోను సృజించినటువంటి గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. నాయనా నీ నామం వల్లనే మాకు సహాయము కలుగుచున్నది ప్రభువా. అటువంటి నా ప్రభువా నిన్ను మేము కలిగినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని తెలియచేస్తున్నావయ్యా. తండ్రి, నీకు నిజముగా మొరపెట్టి ప్రభువా నిన్ను సమీపముగా చేర్చుకుని ప్రభువా మాకు కావలసింది ప్రతిదీ కూడా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి నాయనా నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. ఎటువంటి బలహీనత కలగకుండా మీరు బలపరచండి ప్రభువా. నాయన బలహీనులను బలపరిచే దేవుడవు నీవే తండ్రి. నాయన పసిబిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఆరోగ్యమును ఆయుస్సును దయచేయండి ప్రభువా. బాలింతలకు కూడా ఆరోగ్యము దయచేసి నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. దేవా నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. నీ దయలో మనుషుని దయలో ప్రభువా బిడ్డలు వర్ధలటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. వారిని మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి. బాల్య దినముల నుండే ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రభువా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. వారు రాకపోకలందు ప్రభువా మీరు తోడై ఉండమని అడుగుచున్నానయ్యా. దినదినము కూడా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని వాగ్దానము చేసిన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నిరంతరము కూడా ప్రభువా వారి రాకపోకల యందు ప్రభువా మీరే కాపాడి మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి చదువుల్లో దీవించి ఆశీర్వదించి తగిన జ్ఞానాన్ని నాయన తగిన శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కుదువైతే అడగమంటున్నావు ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ యందే గుప్తములై ఉన్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును మీరు అనుగ్రహించి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దుష్టుని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నాయనా దినదినము కూడా మీరు కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డల చదువుల్లోనూ ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి దినదినము కూడా ప్రభువా వారి ప్రయాణం అంతటిలో కూడా మీరే సహాయం చేయండి అయ్యా. యవనస్తుని దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. తండ్రి
అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి నీ వాక్యపు వెలుగులో ప్రభువా వారు నడుచుకుని జీవించే కృపను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అపవాది గర్జించు సింహం వలె ప్రభువా ఎవరిని మృంగుదనని వెదకుచు తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని తెలియచేసినటువంటి దేవుడు ప్రభువా. అవును తండ్రి. నాయన నిత్యము కూడా నాయన మా కొరకు మా బిడ్డల కొరకు భారము కలిగి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఎటువంటి ప్రమాదంలో ఎటువంటి నాయన ఉపద్రవములో పడకుండా ఉండాలంటే తండ్రి ఆ విధముగా ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే వారముగా ఉండాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను ప్రభువా నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా మా బిడ్డల క్షేమము కొరకు ప్రభువా నీ పాదముల చెంత ప్రభువా మా యొక్క హృదయాలను నీకు సమర్పించి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించి దానికి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా తండ్రి. ప్రతి పరిస్థితుల నుంచి ప్రభువా మా బిడ్డలు తప్పించబడాలంటే తండ్రి నీ సన్నిధిలో నిత్యము కూడా ప్రభువా భారము కలిగి ప్రార్థించాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డల చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. వారి ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరికి మీరేది సిద్ధపరిచి ఉన్నారో ప్రభువా దానిని మీరు అనుగ్రహించి మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ సజీవమైన రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గెలవానిగా కాపాడుదువని వాగ్దానము చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా ప్రతి ఒక్కరూ మనసు నీ మీద ఆనుకుని ప్రభువా తండ్రి నీ యొక్క పూర్ణ శాంతిని ప్రభువా వారు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నువ్వు కాపాడే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. వారి ఉద్యోగాల్లో ప్రభువా నీ సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ వానికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు కృతజ్ఞత కలిగి ప్రభువా నీ కృపలో వారు వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. వారు చేసే ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రాకపోకలందు నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. వారి వాహనాలు చుట్టూ మీరుండి నడిపించండి ప్రభువా. వారికి తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా ఏ విధముగా ప్రభువా వారు ఉద్యోగం చేయాలో ఆ విధముగా చేయటానికి తగిన బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నన్ను ప్రేమించి వారు నేను ప్రేమించుచున్నానని తెలియచేస్తున్నావు ప్రభువా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నిన్ను ప్రేమించి ప్రభువా నీ ప్రేమను వారు పొందుకోవటానికి సహాయం చేయండి అయ్యా.
నిన్ను జాగ్రత్తగా వెదికి ప్రభువా నిన్ను కనుగొనే కృపను ధన్యతను వారికి దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. దినదినము కూడా కాచి కాపాడండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభువా గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి నాయన గర్భఫలాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపండి తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. వారు తినే ఆహారంలో త్రాగే నీరులో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేసి ప్రభువా ఆరోగ్యంతో నింపి నడిపించుకోండి తండ్రి. వారు ప్రసవ దినముల్లో సహాయం చేయండి. వారికి కావలసినటువంటి బలాన్ని ఇవ్వండి, కావలసినటువంటి శక్తిని ఇవ్వండి, కావలసినటువంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించి ప్రభువా మీరే నడిపించుకోండి ప్రభువా. వారు ప్రసవం అంతటిలో కూడా సహాయం చేయండి ప్రభువా. అలాగే ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా తండ్రి వారి ఆపరేషన్లో మీరే సహాయం చేసి నడిపించుకోండి తండ్రి. తగిన ధైర్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. కావలసినటువంటి బ్లడ్ను మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారయ్యా. నీవు వారికి అనుగ్రహిస్తేనే తండ్రి వారు పొందుకుంటారు ప్రభువా. నాయన ఎవరికైతే ఏ లోపం ఉందో ఆ లోపాలను మీరు సరిచేసి ప్రభువా వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించి తండ్రి మూయబడినటువంటి గర్భాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీ శక్తి కలిగిన నామములు నజరేయుడైన యేసు నామములో ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని కూడా తొలగించి ప్రభువా వారి యొక్క గర్భఫలాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వారు పడుచున్నటువంటి నిందల నుండి ప్రభువా మీరు తప్పించండి ప్రభువా. వారు పడుచున్నటువంటి అవమానాల నుండి ప్రభువా మీరు తప్పించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి అవమానాల నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా మీరే సహాయం చేసి ప్రభువా నీ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించండి ప్రభువా. దేవా నీవు సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయనని వాగ్దానము చేసిన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి. దేవా నాయన బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. వారి యొక్క జీవితాలలో ప్రభువా సంతోషాన్ని పుట్టించే దేవుడిగా ఉన్నావు తండ్రి. నాయన సంతోషము గల తల్లిగా చేసే దేవుడిగా ఉన్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటున్నారయ్యా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాగ్దానం చేస్తున్నావయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అలాగే భార్యాభర్తల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది నా ప్రభు వారి జీవితాల్లో నెమ్మది లేక నాయన సమాధానము లేక సంతోషము లేక ప్రభువా ఎంతోమంది నా ప్రభు విడిపోయి వారు బ్రతుకుచున్నారు ప్రభువా. వారిపైన నీ కృపను దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నాయన వారి జీవితాలను సరిచేసి ప్రభువా నాయన మరలా వారు కలిసి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి సాతాన్ని దూరపరచండి ప్రభువా. అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేసి తండ్రి నాయన వారి జీవితాల్లో సంతోషాన్ని పుట్టించండి ప్రభువా. నాయన ఎవరి హృదయాలు నా ప్రభువా నీకు దూరముగా ఉన్నాయో ప్రభువా నాయన వారిని ప్రభువని సమీపముగా చేర్చుకోండి. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ మీద ఆనుకొని ప్రభువా నీ యొక్క పూర్ణ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి బలహీనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనులను మీరు బలపరచండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
వారి ప్రతి బలహీనత నుంచి విడిపించి కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కలిగిన ప్రతి రోగము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన, చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారిపైన నీ కృపను దయచేసి ప్రభువా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునంటున్నారు ప్రభువా. నీవు జీవించే సంవత్సరములు అధికములగిన నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా నీ వల్ల మాత్రమే ప్రభువా బ్రతకగలము తండ్రి. నీ వల్ల మాత్రమే తండ్రి దీర్ఘాయువును పొందుకోగలము నా ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను నీ వలన ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీవు జీవించే సంవత్సరములు అధికములగునంటున్నారయ్యా. అవును తండ్రి. నాయన, ఈ లోకంలో మేము జీవించాలంటే ప్రభువా నాయన అది నీ కృప ఉంటేనే మేము జీవించగలము. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి మీరు నడిపించండి ప్రభువా. నాయన, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు ముట్టండి, బాగు చేయండి ప్రభువా. నాయన, మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యెహోవా వైపు తిరుగుగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచునని నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నాయన, నీ యొక్క వాగ్దానము తండ్రి వారి జీవితాలలో మీరు నెరవేర్చండి ప్రభువా. నాయన, ప్రతి ఒక్కరు కూడా నీ వైపు తిరిగి ప్రభువా ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. వారి ప్రార్థనలు మీరు అంగీకరించి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఎటువంటి భయంకరమైన వ్యాధుల్లో జీవించినప్పటికి కూడా ప్రభువా నీవు స్వస్థపరిచే దేవుడివై ఉన్నావు తండ్రి. నీ స్వస్థతను ప్రతి ఒక్కరు కూడా పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరు పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా, పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని తెలియచేస్తున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే మాట్లాడి తండ్రి నాయన మీరే రక్షించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ గొప్ప కార్యాలు, నీ యొక్క అద్భుత కార్యాలను, నీ యొక్క ఆశ్చర్య కార్యాలను ప్రభువా వారి పట్ల జరిగించండి ప్రభువా. నాయన, వారు ఏ బంధకాల్లో బందీగా ఉన్నారు ప్రభువా, ఏ పాపమని బంధకాల్లో బందీగా జీవిస్తున్నారు ప్రభువా నాయన, వారికి విడుదల దయచేసి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా నాయన. నీవు పాపులకు రక్షకుడు ప్రభువా. నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా నాయన, విదేశాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబ పోషణ కొరకు ప్రభువా వారి బిడ్డలను విడిచిపెట్టి కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా వారి విదేశాల్లో పనిచేయుచుండగా ప్రభువా నా తండ్రి నీ కాపుదల నీ భద్రత వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. వారు చేసే ప్రతి పనిలో కూడా తోడయిండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. బలపరచండి నాయన, సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్య. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా నాయన. వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించి ప్రభువా అనేక మంది నీ మార్గంలోనికి నడిపించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్య. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. భయపడకమో నేను నీ దేవుడినై ఉన్నానంటున్నారు ప్రభువా. దిగులు పడకమో నేను నిన్ను బలపరుతునంటున్నారు ప్రభువా. నీకు సహాయం చేయవాడు నేనే అని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను
ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. దేవా, ఎటువంటి భయము లేకుండగా ప్రభువా నాయన నీవు ఉన్నావని తండ్రి ధైర్యముగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి దిగులు లేకుండగా ప్రభువా నువ్వు బలపరిచే దేవుడు అని ప్రభువా నాయన ధైర్యము కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభువా. నువ్వు సహాయం చేసే దేవుడు అయి ఉన్నావునని నీ అందు విశ్వాసం ఉంచి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నాయనా, వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ప్రతి బలహీనత నుంచి విడిపించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. నా వలన నీకు దీర్ఘాయువు కలుగునంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా ఆరోగ్యముతో నింపండి ప్రభువా. వారి పనులు వారు చేసుకోవటానికి తగిన బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభువా. పరిచర్య చేస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. నాయన సహాయం చేయండి అయ్యా. వారి ఒంటరి బతుకుల్లో ప్రభువా మీరుండమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారికి ఏదైతే అవసరమో తండ్రి దానిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నాను ప్రభువా. బాధపరచబడి వారికి ప్రభువా నువ్వు న్యాయం తీర్చే దేవుడు ఉన్నావు తండ్రి. ఆకలిగొనిన వారికి ప్రభువా ఆహారము దయచేసే దేవుడు ఉన్నావు ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారి అవసరతలన్నీ ఎరిగిన దేవుడు ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడని నీవు వాగ్దానము చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ విధముగా ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ప్రభువా నీ సహాయం అనుగ్రహించి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి బాల్యంలోనే ప్రభువా తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రభువా అనాథలుగా బ్రతుకుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడినని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా మీరు అనుగ్రహించండి ప్రభువా. నాయన నువ్వు జాలిపడే దేవుడు ప్రభువా. అనాథుల పట్ల నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ దయ చూపి నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. దేవా నువ్వు నాయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడువై ఉన్నావు ప్రభువా. పెంట కుప్ప మీద నుండి ప్రభువా బేదలను పైకెత్తువాడువై ఉన్నావని నువ్వు వాగ్దానం చేస్తున్నావయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించి ప్రభువా దరిద్రులందరినీ కూడా మీరు లేవనెత్తండి ప్రభువా. పెంట కుప్ప మీద నుండి బేదలందరినీ కూడా పైకెత్తి ప్రభువా నీలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నువ్వు తల్లిలా ప్రేమించే దేవుడు నాయన, తల్లిలా నా తండ్రిలా ఆదరించే దేవుడు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయం చేసి వారి జీవితాల్లో మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పగలు ఎండ దెబ్బైనను తగలకుండగా ప్రభువా రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండగా తండ్రి నువ్వు కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ రక్షణ భాగ్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అంటున్నారయ్యా. నమ్మిన వానికి శిక్ష విధించబడినని తెలియచేస్తున్నావు తండ్రి. నీ శిక్ష నుండి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడటానికి నీ కృపను దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అజ్ఞాన కాలములైతే నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసినావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నీవెదురు చూస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి ప్రభువా.
నీ మార్గములో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి. మేము ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ ప్రభువా నీకు మొరపెట్టి ప్రభువా నీ దగ్గర నుండి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. వారు చేసే పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో నమ్మకముగా ప్రభువా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించదురు అంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. రేడియోల ద్వారా ప్రభువా, టీవీల ద్వారా తండ్రి, కడపత్రికల ద్వారా ప్రభువా, బహిరంగ సభల ద్వారా తండ్రి, దండయాత్రల ద్వారా ప్రభువా ఎంతోమంది ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభువా. వారిపైన నీ సహాయం దయచేసయ్యా. నీ కృపను దయచేసి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మీరే కృప చూపండి ప్రభువా. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడంటున్నావు ప్రభువా. నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభువా అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. అనేక రీతిలుగా శ్రమల పాలు చేస్తున్నారయ్యా. అనేక మందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు తప్పించమని కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. పగలు ఎండ దెబ్బైనను తగలకుండగా, రాత్రి వెన్నెను దెబ్బైనను తగలకుండగా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునంటున్నారు ప్రభువా. ఆయన నీ ప్రాణమును కాపాడునని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అట్టి వాగ్దానము దేవా ప్రతి ఒక్కరి జీవితాలలో మీరే నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి, ఎంతోమంది నాయన నీ మందిరాలలో ప్రభువా పరిచర్య చేయుచుండగా నాయన వారిని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నీలో బలపరచండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నానయ్యా. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి అయ్యా. నీ కృప కొరకు కనిపెట్టుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దేవా అటువంటి వారిని చూచి నువ్వు ఆనందించి దేవుడివై ఉన్నావు. అట్టి భాగ్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తుతిని చెల్లించుకుంటున్నానయ్యా. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడని తెలియజేస్తున్నావయ్యా. యెహోవా పరదేశులను కాపాడువాడని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అటువంటి నీతి కలిగి ప్రభువా నాయన నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ సహాయము దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచూ ప్రభువా మా ఎదుట ఉంచినటువంటి నాయన పందెపు రంగములో ప్రభువా ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి. నీకు నిజముగా మొరపెట్టే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. బాధపరచబడి వారికి ప్రభువా నువ్వు న్యాయం తీర్చే దేవుడివై ఉన్నావు తండ్రి. ఆకలి గొనిన వారికి
నీవు ఆహారం ఇచ్చే దేవుడివై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ లోకయాత్రలో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా ప్రభువా, విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచూ ప్రభువా నాయన నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ సిలువనెత్తుకుని ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల ప్రభువా. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురు చూచి జీవించాడో ప్రభువా, అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నాయన హనోకు వలె నిన్ను స్తుతిస్తూ ప్రభువా నీతో నడుచుచు తండ్రి నీ సన్నిధికి ఎక్కిపోయే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. నోవాహు ప్రభువా తన విశ్వాసాన్ని బట్టి తండ్రి తన ఇంటి వారి రక్షణ కొరకు దేవా వాడని ఏ విధముగా సిద్ధపరచుకున్నాడో ప్రభువా, ఆ విధముగా మేమంతా కూడా ప్రయాసపడిన ప్రభువా మా కుటుంబ రక్షణ కొరకు భారము కలిగి ప్రభువా ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల ప్రభువా. దేవా మోసే ప్రభువా నా తండ్రి అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలనుకుని ప్రభువా తన స్వజనుల దగ్గరకు చేరుకున్నాడు ప్రభువా. వరో కుమార్తె ఏక కుమారుడును అనిపించుకున్నట్టుకు ఏమాత్రము కూడా ఒప్పుకొనక ప్రభువా తండ్రి నాయన ఐగుప్తు ధనమును ఏమాత్రము కూడా ఆశించకుండగా ప్రభువా సమస్తము విడిచిపెట్టి ప్రభువా తన స్వజనుల దగ్గరికి ఏ విధముగా చేరుకున్నాడో ప్రభువా, అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా నాయన రాజుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నదని తెలియజేస్తున్నావు ప్రభువా. తండ్రి నాయన అధికారులకి ప్రభువా భయపడకుండగా తండ్రి జీవించే కృపను ధన్యతను నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అలాగే ప్రభువా ప్రధానుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయన నాయకుల్లోనూ ప్రతి దేశాన్ని పరిపాలించే వారిలోను తండ్రి మీరే ఉండి నడిపించుకొని సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నాయన మాకు మంచి ప్రభుత్వం దయచేయండి ప్రభువా. నిన్ను స్తుతించుకోవటానికి తండ్రి, నిన్ను ఆరాధించుకోవటానికి ప్రభువా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. యెహోవాయే నిన్ను కాపాడువాడని తెలియజేస్తున్నావయ్యా. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండినని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా మాకందరికీ దయచేయండి ప్రభువా. నీవు మాత్రమే మమ్మల్ని కాపాడి మా కుడి ప్రక్కన నీవు మాకు నీడగా ఉండి ప్రభువా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్య. అలాగే ప్రభువా ఎంతోమంది నాయన చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి విడుదల దయచేసి ప్రభువా మీరే నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. అలాగే త్రాగుడికి బానిసలుగా బ్రతుకుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క బానిసత్వం నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్య. అలాగే ప్రభువా భయంకరమైన వ్యభిచారం అనే పాపంలో జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి రోత బ్రతుకు నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్య. ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అటువంటి ఉన్మాదుల ద్వారా ప్రభువా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రభువా. ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభువా. పసిబిడ్డలతో సహా ప్రభువా, యవ్వన బిడ్డలతో సహా ప్రభువా ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. ఎంతోమంది అత్యాచారాలకు గురవుతున్నారు ప్రభువా.
అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను ప్రభా. సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడవు నీవే ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. ఎంతోమంది నాయన వారి బిడ్డలను పోగొట్టుకొని ప్రభా దుఃఖములో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ఎవరు వాదార్చగలరు ప్రభా? ఎవరి చేత వారు వాదార్పు పొందగలరు ప్రభా? మీరే సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరికి కూడా నీ వాదార్పును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అటువంటి నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా ప్రభా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. సమస్తము కూడా చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడినంటున్నావు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటున్నావు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అలాగే నాయన అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలని లయపరచండి ప్రభా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చినంటున్నావు ప్రభా. ఆకలి గురిని వారికి ఆహారము దయచేయనని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. నాయన బాధపరచబడి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీరు న్యాయము తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రభా. ఈ దినమున ప్రభా ప్రయాణించే ప్రయాణికులందరికీ కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నానయ్యా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి రాకపోకల యందు ప్రభువా తండ్రిని మీరే కాచి కాపాడి నాయన మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా సహాయం చేయండి ప్రభువా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి నాయన ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. విమాన ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. నాయన ప్రయాణికులందరికీ కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. మీరే నా ప్రభువా. ప్రతి వాహనంను నాయన వాహనం చుట్టూ మీరే ఉండి నడిపించుకోండి ప్రభువా. వారి డ్రైవింగ్ అంతటిలో కూడా నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీ పనుల భారం యెహోవా మీద నుంచమంటున్నారు ప్రభువా. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆ విధముగా ప్రతి ఒక్కరి పనుల భారాన్ని ప్రభువా నీ మీద మాత్రమే వేసి ప్రభువా నాయన నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి ఉద్దేశములను సఫలపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రభువా అగ్ని ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే కాచి కాపాడి నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే నా ప్రభువా జల ప్రమాదాల నుండి ప్రతి ఒక్కరిని తప్పించమని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి. ఎంతోమంది నా ప్రభువా తుఫాన్ల ద్వారా వరదల ద్వారా నాయన భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా బ్రతుకుచున్నారయ్యా. నాయన ఎంతోమంది జల ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు కలగకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నన్ను ప్రేమించి వారిని
నేను ప్రేమించుచున్నానని తెలియచేస్తున్నావయ్యా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరని నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దేవా, నిన్ను ప్రేమించి ప్రభువా నిన్ను జాగ్రత్తగా వెదికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎవరికి ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కలగకుండా మీరే కాచి కాపాడండి ప్రభువా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి ప్రభువా. సమస్యలను వారికి బలమిచ్చేవాడు నీవే తండ్రి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగి చేయువాడు నీవే ప్రభువా. నాయన నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి ప్రభువా. సమస్యలను వారికి ప్రభువా నీ బలాన్ని దయచేయండి ప్రభువా. శక్తిహీనులకు ప్రభువా నాయన బలాభివృద్ధి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మీరే కృప చూపుండయ్యా. నీ దయ చూపుండయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. కావలసిన ధన సహాయాన్ని కూడా మీరే అందించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా నాయన గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరే సహాయం చేసి వారు మంచి గృహాలు కట్టుకోవటానికి నీ కృప చూపండి ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని తెలియచేస్తున్నావు ప్రభువా. నాయన నీ చేత కట్టబడిన గృహాలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని తెలియచేస్తున్నావు ప్రభువా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు నీ కొరకు ఎదురు చూచి ప్రభువా నీ నూతనమైన బలాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన పక్షిరాజు వలె తండ్రి రెక్కలు చాపి పైకి ఎగిరే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి శక్తి చేత మీరు నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ పనుల భారం యెహోవా మీద నుంచమంటున్నారు ప్రభువా. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగునని తెలియచేస్తున్నావు ప్రభువా. నాయన వారి పనుల యొక్క భారం అంతటిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి ప్రభువా. 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలించటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి పనులలో తోడై ఉండండి ప్రభువా. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన సహాయం చేయండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. వారి కష్టాల్లో మీరు తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభువా. కష్టకాలమందు నీకు మొరపెట్టగా నీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. అలాగే వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి వ్యవసాయాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మాకు జీవనోపాధి అయినటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నాయన ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా, ఎటువంటి కరువులు నాయన సంభవించకుండగా మీరే కాచి కాపాడి ప్రభువా. నాయన సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క వ్యవసాయమునంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి మా దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
నాయన శత్రువులపై ప్రభా విజయాన్ని వారికి దయచేయండి ప్రభా. మా దేశం మీదకి ప్రభా దండెత్తే శత్రువులను దూరపరచండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నాయన వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభా. నాయన వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే ఎంతోమంది వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు ప్రభా. అటువంటి కుటుంబాలకు నీవు ఆధార్పును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నివారణ్యములో త్రోవ కలుగు చేసే దేవుడు ఉన్నావు తండ్రి. ఎడారిలో నదులు పారచేసే దేవుడు ఉన్నావు ప్రభువానికి స్తోత్రాలు ప్రభా. నాయన వారి యొక్క అరణ్యాల్లో ప్రభా త్రోవను కలుగు చేసి నడిపించుకోండి ప్రభా. నాయన ఎడారిలో ప్రభా నదులను పారచేసి ప్రభా వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందినని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఆ విధముగా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, వారికి విడుదల దయచేయండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. అలాగే దొంగలతో మీరు మాట్లాడండి ప్రభా. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టము కలగకుండా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభా. వారి హృదయాలను తెరవండి ప్రభా. వారి బ్రతుకులను మీరు మార్చమని అడుగుచున్నాను తండ్రి. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే కృప చూపుండయ్యా, నీ దయ చూపుండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభా. వారి ద్వారా ప్రభా ఎవరి ప్రాణాలకి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయండి. వారి హృదయాలను వారి బ్రతుకులను మీరే మార్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభా. వారి హృదయాలను మీరు తెరవండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపను చూపమని అడుగుచున్నాను నా ప్రభా. నీవు నిజమైన దేవుడు అని ప్రభా తండ్రి. నాయన వారు నిన్ను తెలుసుకుని ప్రభా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ వెత్తడి తలుపులను పగలగొట్టే దేవుడు ఉన్నావయ్యా. ఇనుప గడియలను విరగగొట్టే దేవుడు ఉన్నావు ప్రభా. నాయన సహాయం చేయండి అయ్యా. వారి హృదయాలను మీరు తెరవండి ప్రభా. నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. నీ కృపను నీ దయనాన్ని గ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నా దేవా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి ప్రభా. ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి ప్రభా. అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవటానికి సహాయం చేయండి ప్రభా. వర్ధిల్ల చేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే ప్రభా ఈ దినమున తండ్రి పిల్లల రోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి. నీ కృపను దయచేయమని నిన్ను అడుగుచున్నాను ప్రభా. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభా. వారి యొక్క నాయన వేడుక దినాల్లో మీరుండి నడిపించుకొని తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ కృపను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నా ప్రభా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభా.
నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నామంలో తీర్చండి ప్రభువా. నాయన నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరమందు ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నిరంతరము కూడా నా ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు కూడా నా ప్రభువా. నాయన నీ దేవదూతలతో సహా స్తుతించబడుచున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. వారి స్థుతుల మూలమున తండ్రి నీ పరలోకపు గౌనులన్నీ అదురుచున్నవి నా ప్రభువా. నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేసి ప్రభువా. దేవానిత్యము కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తనకు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఉన్నానని తెలియజేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయండి ప్రభువా. నీకు నిజముగా మొరపెట్టి ప్రభువా నిన్ను మాకు సమీపముగా చేర్చుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. వినుటి వలన విశ్వాసము కలిగినని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి. వారి బాధల నుంచి వారికి విడుదల దయచేసి వారి సమస్యల నుంచి వారిని తప్పించి కాపాడి ప్రభువా నీ కృపలో ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి సమస్యల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. వారి బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. వారిలో ఎవరికైనా రక్షణ లేకుండా ఉంటే ప్రభువా మీరు రక్షించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకున్నాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీరే కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే నా ప్రభువా నాయన నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చి ప్రభువా నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా ప్రతి ఒక్కరు కూడా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి. ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి విడుదల దయచేసి బలపరిచి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. మా కుటుంబ అవసరతల అక్కరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను దేవా. మాకు ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మేము అడగక మునిపే వాటిని మాకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. నీ పనిముట్టుగా నీ బోరగా వాడుకోండి ప్రభువా. నీలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. నీ సిలువను ఎత్తుకుని దినదినము కూడా నిన్ను వెంబడించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభువా. నా రాజ్యము నా నీతిని వెతకమంటున్నారు ప్రభువా. అప్పుడు మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ఆ విధముగా ప్రభువా నిత్యము కూడా నీ రాజ్యము నీ నీతిని వెతికి ప్రభువా నీ చిత్త ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. మాకు కావాల్సింది ప్రతిదీ కూడా ప్రభువా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా.
సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు చేయండి ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నీలో బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీ బలాన్ని, నీ శక్తిని పొందుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి తండ్రి. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా, నిన్ను బతిమలాడుకుంటున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. తండ్రి దినమంతా ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడయుండి నడిపించుకొని ప్రభువా. నీకు ఆపుదల, నీ భద్రత దయచేసి నాయన మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను కలిగి జీవించే కృపను దయచేయండి అయ్యా. నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం తండ్రి, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినయ్యా. నీ వల్లే మాకు సహాయం కలుగును ప్రభువా. నీవు భూమి ఆకాశంలను కలిగి చేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపండి నా ప్రభువా. ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు మా కన్నులు ఎత్తుచున్నామయ్యా. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నా ప్రభువా. తండ్రి మా యొక్క విన్నపాలన్నీ మీరు ఆలకించండి, అంగీకరించి మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నాయన, ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు తండ్రి, ఆశ్చర్య కార్యాలు దేవా ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా, నిన్ను బతిమలాడుకుంటున్నాను నా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, బలపరచండి నాయన. బలవంతుడా బలమిచ్చివాడానికి స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడానికే స్తోత్రాలు తండ్రి. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, అంగీకరించమని మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా, నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించి దేవా అంగీకరించి నా ప్రభువా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను చూపండి అయ్యా, నీ దయని చూపండి అయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నాయన సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నాయన నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, దినమంతా కాచి కాపాడండి ప్రభువా. నీ సజీవమైన రెక్కల చోటును భద్రపరచండి ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి అయ్యా. మీరు బలపరచండి, ఆదరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతిని చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపండి ప్రభువా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభువా మీరే కృప చూపండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. దేవా నా ప్రార్థన వ్యర్థపరచొద్దు ప్రభువా. నా ప్రార్థన వ్యర్థపరచకుండా తృణీకరించకుండా ప్రభువా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి నాయన ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభు. ఈ ప్రార్థన ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాలను ఆశీర్వదించబడాలి ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించి ప్రభువా మీరు మహిమ తెచ్చుకోండి ప్రభువా. తండ్రి నాయన ఇదే ఈ విధముగా ప్రభువా ప్రతిదినం కూడా నీ పాదముల చెంత మొరపెట్టే కృపను, ధన్యతను నాకు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి ప్రభువా నా దేశ క్షేమం కొరకు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించి దానికి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని
త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.